హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఉమాభారతి. అతివతత్వం పరిపూర్ణత్వం ఈ శీర్షికకు మూల భావన కూర్పు నేను సమకూర్చాను. ఈనాటి అంశంలో రామాయణం ప్రసాదరావు గారు ప్రత్యేకంగా రాసిన కవితలని పొందుపరిచాను. అతివతత్వానికి రెండవ కోణం నిస్వార్థ ప్రేమ. నిస్వార్థ ప్రేమకు నిలువెత్తు తార్కాణం స్త్రీమూర్తి. మన పురాణ ఇతిహాసాల నుండి ఆదర్శప్రాయంగా నిలిచిన స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు. రాధ, సత్యభామ, సీతాదేవి, సతీ సుమతి, సతీ సావిత్రి వంటి వారు కొందరు. వారి జీవితాలు మనలను ఎంతగానో ప్రభావితం చేయగలవు. ముందుగా శ్రీకృష్ణుని ప్రియురాలు రాధిక గురించి. కృష్ణుని పట్ల ఆమె ప్రేమని భక్తికి మారుపేరుగా భావిస్తారు. ఆమెని కృష్ణుడి అంతర్గత శక్తి లేదా హ్లాదినీ శక్తిగా చెబుతారు. నల్లనయ్య పట్ల ఆమెకున్న ప్రేమను, వాంఛను ఆధ్యాత్మిక వృద్ధిగా, దైవికతో ఐక్యత కోసం మానవ తపనకు ప్రతీకగా చూస్తారు. ఎంతోమంది కవులు, చిత్రకారులు కొన్ని శతాబ్దాలుగా రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా వర్ణిస్తూ చిత్రీకరిస్తూనే ఉన్నారు. మరి ఆమె నిస్వార్థ ప్రేమకు గాను రాధ తిరిగి పొందినది ఏమిటనే విషయంగా ఓ ఆసక్తికరమైన కవిత. రాధ ప్రేమ ఆశించదు ప్రతిఫలం, ఆమె ప్రేమ కోరదు ప్రతిఫలం. ఆ ప్రేమ ద్వంద్వ మనసుల మేళనం, ఆ ప్రేమే రాధ, ఆ రాధికే ప్రేమ. అప్రమేయ ఆరాధన సమాగమం, ఆమె ఉచ్ఛ్వాసం మాధవుడు, ఆమె నిశ్వాసం మాధవుడు, ఆమె విశ్వం మాధవుడు, ఆమె సర్వం మాధవుడు. అంతటి రాధను ఎంత నిస్సంగంగా విడిచి వెళ్ళాడో కదా నల్లనయ్య. నిస్తేజమై, నిర్వికారమై, నిరూపమై, శిలాశిల్పంలా ఉచ్ఛ్వాసం నిలిపి శతవత్సరాలు ఎలా జీవించిందో పాపం రాధ. అయినా ఏ యుగం స్త్రీని బాధించలేదు కనుక అంటూ రాధ వైపు నిలిచారు కవిగారు. ఇక శ్రీకృష్ణుని ముద్దుల భార్య సత్యభామ గురించి. ఇంతినే చేమంతినే పూబంతినే మరుదొంతినే జానతనమున సతులలో నెరజాననై ఉన్నట్టి భామనే సత్యభామనే అన్న భామాకలాపంలోని దరువు విని సత్యభామకు ఎంతటి అహమో అనుకుంటాము. ఆమె గురించిన ప్రతి కథనం ఆమెలోని ఆడంబరానికి, నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని అనిపిస్తుంది. కానైతే ఆమెలో మనకి తెలియని, మనము వినని కొన్ని కోణాలను ఆవిష్కరిస్తుంది ఈ కవిత. ఆ శ్రీదేవి లక్ష్మి అయితే ఆ భూదేవే కదా సత్యభామ. సౌందర్యానికి ఆమె నిర్వచనం, సౌశీల్యానికి ఆమె తత్వచనం, అమ్మత్వానికి ఆమె సద్వచనం. ఆ కృష్ణయ్య దీర్ఘకాల సమర నిమగ్నుడైన సమయాల్లో అమ్మలా చల్లగా రాజ్యపాలన చేసిన పరిపాలనా విదుషీమణి సత్యభామ. అంతేకాదట, యుద్ధం చేసి నరకాసురుని వధించిన సత్యభామ పట్ల శ్రీకృష్ణుని హృదయం ఆరాధనాభావంతో నిండిపోయిందిట. యుద్ధరంగాన సత్యభామ గురించి కవిగారు ఇలా అన్నారు. చూడు చూడు ఆ గోవిందుడు నరకాసుర ఘాతానికి సొమ్మసిల్లినాడు. సమరోత్సాహి అయిన సత్య తీక్షణ అరుణ నేత్ర అయి, అరివీర భయంకరయై నరకాసుర వధ గావించిన ధీర వనిత. కన్నయ్య దృష్టిలో ఆమె మాళవిక, అసురుని చూపులో ఆమె కాళిక. అటువంటి సత్యభామది అహంకారమన్నారు, తలబిరుసన్నారు, ఆమె పొగరుబోతన్నారు, మగని తల కాలితో తాడనం చేసేనన్నారు, నిందలు మోపారు, వ్యక్తిత్వ హననం చేశారే, స్త్రీని మన్ననసేయదా ఈ లోకం అంటూ వాపోయారు కూడా కవిగారు. ఇకపోతే తరతరాలుగా వైదేహి అంటే సీతమ్మ తల్లి స్త్రీజాతికి ఆదర్శం. ఆమె పుట్టింది జనకుని ఇంట ఓ యువరాణి, మెట్టింది సాక్షాత్ శ్రీరామచంద్రుని భార్యగా, మహారాజు దశరథుని వారింట పెద్ద కోడలిగా. అయినా ఆమె జీవనం కష్టాల కడలిలా సాగింది. అంతఃపురంలోనైనా అరణ్యంలోనైనా భర్త పట్ల అదే విశ్వాసంతో, అంకిత భావంతో జీవనం సాగించిన సాధ్వీమణి ఆ మహాతల్లి. ఆమె గురించిన ఓ అద్భుతమైన కవిత.
ఆమె విభునికి తండ్రి మాటే శాసనం, ఆమెకు రాముని సన్నిధే శ్వసనం. అరణ్యమేగుతున్నాడు ఆమెని విడిచి, రామ వియోగాన్ని భరించలేని వైదేహి నారచీరలు గట్టి అనుసరించే. రావణుని చెరలో ఎన్ని వత్సరాలో, కావవా రామా అని రమణి ధర్మాన్ని మోసిన సీతమ్మ. ఆమెకు తప్పలేదు అగ్నిపరీక్ష. అడుగుల కంపాడు రామయ్య నిండు గర్భిణిని, ఆ పతివ్రత మా తల్లిని. ఇటువంటి నాయకీమణులకు, స్ఫూర్తిదాయకులైన స్త్రీమూర్తులకు జోహార్లు. ఇకపోతే సత్యభామ గురించి ఇంత తెలుసుకున్న తరువాత ప్రత్యేకంగా ఆమె గురించి ఒకంత ప్రస్తావన. యుద్ధరంగంలో సత్యభామ గురించి మన పోతనామాత్యుల వారి గంటం నుండి జాలువారి మన మానస వాకిళ్లను అలరారించే ఎన్నో పద్యాలలో నుండి కొన్ని చదువుతాను. యుద్ధానికి సిద్ధమవుతున్న సత్యభామ గురించి ఆయన ఇలా అన్నారు. బొమ్మల పెండ్లిళ్లకే వెళ్ళని ముద్దరాలు యుద్ధరంగానికి ఎలా రావాలని భావించిందో. మగవారిని చూడగానే చాటుకు వెళ్లే లతాంగి పగవారిని గెలవాలని ఎలా అనుకుందో. బంగారు ఉయ్యాలలు ఎక్కడానికి భయపడే పడతి గరుత్మంతుడి వీపుపై ఎలా ఎక్కిందో. చెలికత్తెల కోలాహలమే ఆలికింపలేని ముగ్ధ భేరీలు తప్పెట్ల భీకర ధ్వనులను ఎలా ఓర్చుకుంటుందో. నెమిళ్లకు నాట్యం నేర్పించి అలసిపోయే అబల ఎడమ పాదం ముందు కుంచి కుడిపాదం వంచి సంగర రంగంలో శత్రువుల అభిమానాన్ని అంతం చేయడానికి ఎలా సిద్ధమైందో. అంతా వింతే. అసలే అసమాన సౌందర్య నారీరత్నం, మధురానగరి అంతఃపురవాసిని, శ్రీకృష్ణునంతటి వాని భార్యల్లో ఒకరు. హంసతూలికా తల్పములు, బంగరు తూగుటుయ్యాలలు, నానావిధ భూషణ లేపనాదుల సౌఖ్యాలకు అలవాలమైన జీవనశైలి. అట్టి కాంతామణి కఠోర భీకర రాక్షస మూకలతో యుద్ధానికి వచ్చిందట. అదేదో కేళీ వేదికలపై నుండి చెలులతో చేసే లీలారణరంగం కాదు. ఎత్తున ఎగురుతూ ఉండే పక్షీంద్రుని మూపున ఉండి అస్త్రశస్త్రాల పరంపరలతో ఏమరపాటన్నది లేని అరివీర భయంకర యుద్ధం అని అన్నారు కవిగారు. సత్యభామ వాలకం వర్ణిస్తూ, చంద్రముఖి సత్యభామ ఒక ప్రక్క కోపంతో కనుబొమ్మలు ముడివేసి వీరత్వం మూర్తీభవించినట్లు కనులెర్రజేసి వాడి బాణాలను ప్రయోగిస్తూ శత్రువు నరకాసురుడిని నొప్పిస్తుంది. మరొక ప్రక్క అనురాగంతో మందహాసం చేస్తూ శృంగారం ఆకారం దాల్చినట్లు సొంపైన కన్నులతో సరసపు చూపులు ప్రసరిస్తూ ప్రియుడైన శ్రీకృష్ణుడిని మెప్పిస్తోంది. అంతేకాదట, సత్యభామ యుద్ధం చేసిన తీరును కూడా వర్ణించారు కవిగారు. ఏకకాలంలో ఆ సుందరాంగి ఒక ప్రక్క పతిపై అనురాగం, ఒక ప్రక్క శత్రువుపై పరాక్రమం కురిపిస్తుంది. అప్పుడు ఆమె నిండు ముఖ పద్మమును నల్లనయ్యకు చంద్రపింబంలాగా, నరకాసురునికి సూర్యమండలంలాగా కనబరుస్తోంది. అందమైన ఆ అతివ పైటకొంగు కన్నయ్యకు కందర్పుని జెండాలాగా, ఆ ధూర్తుడికి ధూమకేతువులాగా కనపడుతుంది. ఆమె చేతి విల్లు మానస చోరుడికి మన్మథ భావాలు ఆవరిస్తున్నట్లుగా, ఆ దానవుడి పాలిట ప్రళయకాలపు సూర్యుని చుట్టి ఉన్న పరివేషంలాగా బహు ఆకర్షణీయంగా మెరుస్తోంది. ఆ సుందరి సౌందర్యం గోపయ్యకు అమృతధారలను, అసురుడికి అగ్నిశిఖలను చూపెట్టుతూ మెరిసిపోతోంది. ఆ భామ బాణ వర్షాలు హరికి హర్షమును, అరికి మహారోషమును కలిగిస్తున్నాయి. అలా అక్కడికక్కడే శృంగార వీర రసాలు ఒలికిస్తూ వీరనారి సత్యభామ విజృంభించి యుద్ధం చేసి నరకాసురుని వధించింది అన్నారు పోతనామాత్యులు. అదండి అతివతత్వం పరిపూర్ణత్వంలోని రెండవ అంశం. అతివతత్వానికి ఉన్న రెండవ కోణం నిస్వార్థ ప్రేమ, ధీరగా మారగల సామర్థ్యత. మీకు ఈ అంశం నచ్చిందని ఆశిస్తాను. మరో అంశంతో మీ ముందుకు వస్తాను. నమస్తే.